శ్రీ శోభకృత నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం. తేదీ 13/1/2024 శనివారం. తిథి విదియ ఉదయం 11:11 వరకు. నక్షత్రం శ్రవణ మధ్యాహ్నం 12:49 వరకు. వర్జం సాయంత్రం 4:24 నుండి 5:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:48 నుండి 8:21 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:15 వరకు. మేషరాశి. ధనమే అన్నింటికీ మూలమని నిరూపించే విధంగా సంఘటనలు మీ అనుభవంలోకి వస్తాయి. చిరపరిచితుల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఓం నమో నారాయణయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృషభరాశి. లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు. మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. అష్టమూలికా గుగ్గిలంతో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలను ధూపం వేయండి. మిథున రాశి. కోర్టుకు సంబంధించిన కేసులను నూతన న్యాయవాదికి బదిలీ చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించండి. అష్టమూలికా గుగ్గిలంతో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలను ధూపం వేయండి. కర్కాటక రాశి. సంతానం కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినా వేళకు ఆహారం తీసుకోరు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సింహరాశి. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. పెద్దల సహాయ సహకారాలను అందుకుంటారు. దైవచింతన కలిగి ఉంటారు. అష్టమూలికా గుగ్గిలంతో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలను ధూపం వేయండి. కన్యారాశి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోని ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ధనలాభం సూచన. కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. తులారాశి. లౌక్యంగా వ్యవహరించి ప్రతి పనిలోనూ ఎంతో కొంత వృద్ధిని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికంగా ఉంటుంది. అష్టమూలికా గుగ్గిలంతో ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి. ధనస్సు రాశి. విద్య వాణిజ్య రంగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నప్పటికీ లాభం చేతికందదు. కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. మకర రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. క్రీడలలో విందు వినోదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీకు రావాల్సిన ధనానికి గట్టి హామీ లభిస్తుంది. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కుంభరాశి. నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయడానికి తగిన వ్యక్తులు కలిసి వస్తారు. మీకు రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. మీనరాశి. సుదీర్ఘంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలు ఒకదారికి వస్తాయి. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తారు. బంధువులు లేక ఆత్మీయులతో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.